హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అడ్డా ఆనపర్తి గడ్డ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే మొదటగా గుర్తొచ్చేది ఆనపర్తి. అది ఉమ్మడి రాష్ట్రమైనా మనకు విడిపోయిన రాష్ట్రమైనా సరే మొదటగా గుర్తొచ్చేది ఆనపర్తి. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఏంటి? అది నిజమేనా? అవును. ఎందుకంటే 1983 నుంచి కూడా ఈ సెంటిమెంట్ ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన వివరాల్లోకి వెళ్తే 1983 నుంచి ఏ పార్టీ అయితే ఇక్కడ విజయం సాధిస్తుందో, ఏ ఎమ్మెల్యే అయితే ఇక్కడ విజయం సాధిస్తున్నారో, అలాగే స్టేట్ వైడ్లో కూడా ఆ పార్టీయే రూలింగ్లోకి వస్తుంది. అలాగే ఆ పార్టీ వారే సీఎం అవుతున్నారు. ఇలా అనపర్తిలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో స్టేట్లో ఆ పార్టీయే విజయం సాధించడాన్ని మొత్తం అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. మన గత ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే మనకి స్టేట్ వైడ్లో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో సీఎం అయ్యి విజయం సాధించారు. మరి ఈసారి కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఇక్కడ అందరూ కూడా ఆశిస్తున్నారు. అలాగే అందరి చూపులు కూడా ఆనపర్తి వైపే ఉన్నాయి. అందుకే ఆనపర్తి అంటే అంత ప్రాముఖ్యత పాలిటిక్స్లో సంపాదించుకుంది. ఈ సెంటిమెంట్ గురించి మనం వివరాల్లోకి వెళ్తే 1983 నుంచి కూడా ఈ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమిల్లి మూలారెడ్డి గారు ఇక్కడ నుంచి విజయం సాధించారు. అలాగే స్టేట్ వైడ్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అక్కడ దక్కించుకున్నారు. తర్వాత 1985లో మళ్ళీ నల్లమిల్లి మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే సీఎంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే 1989లో జరిగిన ఎలక్షన్లో అనపర్తి ఎమ్మెల్యేగా తేతల రామారెడ్డి గారు కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. అలాగే పైన స్టేట్ వైడ్లో మరి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా గెలిచారు. అలాగే 1994లో మళ్ళీ నల్లమిల్లి మూలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే స్టేట్ వైడ్లో ఎన్టీ రామారావు గారు సీఎంగా గెలుపొందారు. అలాగే మళ్ళీ 1999లో జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే స్టేట్ వైడ్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవిని దక్కించుకున్నారు. అలాగే 2004లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తేతల రామారెడ్డి గారు విజయం సాధించారు. అలాగే స్టేట్ వైడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అలాగే తిరిగి 2009లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లమిల్లి శేషారెడ్డి గారు విజయం సాధించారు. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫునే మళ్ళీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇప్పటి వరకు కూడా మనది ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. అలాగే ఉమ్మడి రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో సేమ్ ఏదైతే సెంటిమెంట్ మన అనపర్తిలో ఎవరైతే విజయం సాధిస్తున్నారో, పైన ఎవరైతే సీఎం అవుతున్నారో ఈ సెంటిమెంట్ అలాగే కొనసాగుతూ ఉంది. అలాగే మనకు విడిపోయిన తర్వాత మనం చూసుకుంటే 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే సీఎం అభ్యర్థిగా సేమ్ తెలుగుదేశం పార్టీ తరఫున మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. అంటే విడిపోయిన తర్వాత కూడా ఈ అనపర్తి సెంటిమెంట్ అలాగే కొనసాగుతూ ఉంది. అలాగే 2014లో జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నుండి విజయం సాధించారు. అలాగే స్టేట్ వైడ్ నుంచి చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలుపొందారు. అలాగే లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్ 2019లో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజయం సాధించారు. అలాగే మన స్టేట్ వైడ్లో చూసుకుంటే అదే పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఎన్నుకోవడం జరిగింది.
మరి మళ్ళీ కూడా మనకి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది. ఇప్పుడు కూడా అనపతి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, అలాగే కంటిన్యూ అవుతుందా అని అందరి చూపులు కూడా మన అనపతి వైపే ఉన్నాయి. నేను కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను ఈసారి కూడా సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుందా లేదా అన్నది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి 1983 నుంచి కూడా ఈ సెంటిమెంట్ ఎలా కంటిన్యూ అవుతూ ఉంది. మరి ఈసారి ఏమవుతుందో మనం చూద్దాం. మళ్ళీ ఎవరు గెలుస్తారో మనం చూద్దాం ఎలక్షన్ అయ్యే వరకు. తప్పకుండా అందరూ కూడా మీ ఓటును మటుకు వినియోగించుకోండి. రైట్ టు ఓట్ అందరికీ ఉంది. ఓట్ అయితే కంపల్సరీ వేయండి. మంచి వారిని ఎన్నుకోండి, అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోండి. సబ్స్క్రైబ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వారు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.